సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని శాఖల అధికారులతో మండల స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు 2 రోజుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్ సమస్యలపై అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. కొత్త ప్రజాప్రతినిధులు వచ్చారని టార్గెట్గా గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి ఫీడ్బ్యాక్ తీసుకున్నామన్నారు. హుస్నాబాద్ గ్రామీణ ప్రాంతానికి సంబంధించి పాడి పరిశ్రమకు ప్రత్యేక పథకం ఇవ్వాలని ముఖ్యమంత్రికి చెప్పడం జరిగిందని వెల్లడించారు. సంబంధించి విద్య, వైద్యము, వ్యవసాయము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి నిన్న ఈరోజు సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. మండలం అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో 240 ఇళ్లు కూడా కట్టలే. ఇవాళ మేము 3500 ఇళ్లు ఇచ్చినాం. చాలా జాగాల ఇళ్లు నిర్మాణం లోపల జాప్యం చేస్తా ఉన్నారు. నేను లబ్దిదారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే ఇందిరమ్మ నిర్మాణం చేసుకోండి. బిల్లులు మీరు కట్టిన స్టేజ్ వైద్య లోపల వారం రోజుల లోపల బిల్లులు వస్తాయి. బిల్లు ఏదైనా జాప్యం జరిగితే నా బాధ్యత. కానీ మీరు ఇళ్ల కట్టడం లోపల నిర్లక్ష్యమో నిర్లిప్తతో చూపెడితే తప్పు. ఇవి తొందర మార్చి లోపల కంప్లీట్ చేయకపోతే క్యాన్సిల్ చేసి నేను కొత్తగా మళ్ళీ 3500 ఇల్లు ఇచ్చే దాని లోపల యాడ్ చేసి ఇచ్చేస్తాం. కొత్తగా ఇళ్లకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాత ఇళ్లకు సంబంధించి శాంక్షన్ అయిన వాళ్ళందరికీ కోరుతా